ధనుర్మాసంలో శ్రీ గోదా రంగనాయక కళ్యాణం నిర్వహిస్తారు. ఈ కళ్యాణం యొక్క విశిష్టత ఏంటో పంతులు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే పంతులు గారు. ఈ కళ్యాణం యొక్క విశిష్టత ఏంటి? ఇది గోదా రంగనాయక కళ్యాణం అంటారు. గోదాదేవి అంటే భూదేవి, భూదేవి అంటే శ్రీవల్లిపుత్తూరు అమ్మ జన్మస్థానం. సీతామాత ఎలాగ భూమిలో నుంచి వచ్చిందో గోదామాత కూడా అలాగనే భూమిలో వచ్చింది. గోదామాత యొక్క తండ్రి గారి పేరు విష్ణు చిత్తులు వారు. వారు తులసి దళాలు నాటట్టుకై తులసి తోట వేస్తున్నప్పుడు ఆ తులసి వనంలో అమ్మ ఉద్భవించింది. అమ్మ యుక్త వయసు వచ్చిన తర్వాత రంగనాథుడు వ్రతం చేసి ఈ ధనుర్మాసం అనే ఈ పాసురాల్ని, అందరికీ వేదం చదవకూడదు, వేదం చెప్పకూడదు అనేది ఉంటుంది. కానీ ఈ ద్రావిడంలో వచ్చిన ఈ పాసురాలు 30 పాసురాలని చదివి ఈ 30 రోజులు రోజు 30 పాసురాలు చదివి ఏ రోజు పాసురాన్ని ఆ రోజు విన్నపించే వ్రతాన్ని అమ్మ ఆ కాలంలో అందరికీ నేర్పింది. అది ఇప్పటి వరకు జనం ఇంత భక్తిగా ఆచరిస్తున్నారు. చాలా సంతోషంగా వాళ్ళ యొక్క ఏంటంటే ఎవ్రీ ఇయర్ వచ్చి ఈ కళ్యాణాన్ని సేవించుకొని 30 రోజుల వ్రతాన్ని సేవించుకొని వెళ్ళినందుకు వాళ్ళకి అమ్మ అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి దినదినాభివృద్ధి చెంది ఇప్పుడు ధనుర్మాసం అంటే అసలు మొత్తం యావత్ ప్రపంచం మొత్తం కూడా ఈ ధనుర్మాస వ్రతాన్ని చేసుకుంటారు. మార్గళిలో స్టార్ట్ అయ్యి పుష్యమి మాసంలో ఈ రోజుతోటి ఈ 30 రోజుల వ్రతం పూర్తవుతుంది. దీని విశిష్టత ఏమిటంటే ఈ కళ్యాణంలో పాల్గొని ఈ పాసురాలను చదువుకున్న వాళ్ళకి పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు, సంతానం లేని వారికి సంతానము, అలానే ఎన్నో ప్రయోజనాలు. అలా ఇప్పుడు ఏమేం కోరికలు ఉన్నాయో వాళ్ళ కోరిక భక్తిగా నమ్మి చేసిన వారికి కొంగు బంగారం అయ్యే తల్లి గోదామాత. ఈ గోదాదేవిని ఆశ్రయించి గోదాదేవిని ఈ వ్రతాన్ని ఈ పాసురాలు పాడటమే మీలో ఉన్న ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఏదైతే మీలో ఈ సంకల్పాలు ఉంటాయో అవన్నీ నెరవేరుతాయి. అలాగే ఈ గోదామాత యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలగాలని మంగళాశాసనాలు జరుగుతూ, అట్లానే ఈ వైష్ణవ ఆచారం అంటారు దీన్ని. ఈ వైష్ణవ సాంప్రదాయంలో ఈ గోదాదేవి కళ్యాణం ఈ సంవత్సరానికి ఒకసారి 30 రోజులు పండుగ. అందరికీ పండుగ వస్తే 1 రోజు 2 రోజులు, సంక్రాంతి కూడా 3 రోజులు. కానీ ఈ ధనుర్మాస వ్రతం వచ్చి 30 రోజులు ఈ పండుగ ప్రపంచానికి. ఈ పండుగలో అందరూ చూశారు కదా ఎంత వేల మంది భక్తులు. వైష్ణవ సాంప్రదాయం ఎక్కడ తిరుపతిలో కూడా ఈ 30 రోజులు సుప్రభాతం ఉండదు. ఓన్లీ ఈ తిరుప్పావై పాసురాలే ఉంటాయి. ఈ తిరుప్పావై పాసురాలు అంత శ్రేష్టమైనవి, అంత శుభప్రదమైనవి. ఈ నేర్చుకొని అందరూ కూడా ఈ ఫలాన్ని పొందాలని మరి కోరుకుంటూ పునర్దర్శనం, పునర్కళ్యాణం ఇలానే అందరికీ గోదమ్మ అనుగ్రహం కలగాలని మనసారా కోరుకున్నాం. జై శ్రీమన్నారాయణ, జయ జయ శ్రీమన్నారాయణ.